అప్పుడే ఎక్కడైంది? ఇంకా అసలు పాయింట్ చెప్పనే లేదు. నడవరా బయటికి. చెప్పని చిన్నోడా. చెప్పాలని చాలా ఆతృత పడుతున్నాడు కదా, చెప్పని. నేను వింటాను ఏం చెప్తాడో. ముఖ్యంగా నువ్వే వినాలి విమలమ్మ. నాకు అమ్మ వైపు నుంచి ఆస్తి వచ్చింది, పట్టించుకోలేదు. కాబోయే భార్య నుంచి వస్తోంది, పైసా ముట్టుకోదలుచుకోలేదు. కానీ ఇది నాన్నాస్తి, చిల్లిగవ్వ వదలకుండా తీసుకుంటాను. మీ పెట్టుబడంతా తాతయ్య సంపాదించింది, అది మీ ఇద్దరితో పాటు నాన్నది కూడా. సో మీ ప్రతి ప్రాజెక్టులో 3వ వంతు నాన్నది, అంటే నాది. ప్రతి పైసా లెక్క కట్టి తీసుకుంటాను. ఆస్తినే కాదో, నువ్వు చేసిన ఘోరాలు కూడా లెక్క కడతాను. నువ్వు మూల్యం చెల్లించాల్సిందే. వాళ్ళందరి మరణాలకి నువ్వు అనుభవించాల్సిందే. నీ కొడుకులిద్దరిని రోడ్డు మీదకు తెస్తాను. నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. అప్పుడే నీ వల్ల పోయిన వాళ్ళందరి ఆత్మలకు శాంతి. నేను చెప్పాల్సింది ఇప్పుడైపోయింది. పోతున్నా. సరిగ్గా చెప్పావమ్మా. మన శత్రువులు అరుణ, అలెక్స్ కాదు, అర్జున్ ఒక్కడే. ఎంత ధైర్యం నీకు? ఇంకోసారి అంటావా? వాడు తోసాడు పిన్ని, అంటావా? చెప్పు, అంటావా? వాడు తప్పు చేస్తే నువ్వు మాకు పనిష్మెంట్ ఇస్తున్నావు పిన్ని. నేను నాన్నకు చెప్తాను. పిన్ని అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు కొందరు నా మీద లేనిపోని నిందలు వేసి పోలీసులకు పట్టిస్తానని భయపెట్టించి నేను చాలా దూరం పారిపోయేలా చేశాడులే. వాడి వెంట పో, ప్రాణాలు తిరిగి రాకూడదు. వాడు చావాలి. పో. రాబర్ట్ కొడుకు రూపంలో వచ్చినట్లు అనిపిస్తోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చినట్లు అనిపిస్తోంది.